వెల్కమ్ టు నాంసరి. ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ మజ్జిగ మిరపకాయలు చూపిస్తాను ఈరోజు. చాలామంది వీటిని చల్ల మిరపకాయలు అని కూడా అంటారు కదా. ఇక్కడ నేను మజ్జిగ మిరపకాయలు అందరికీ ఇష్టమే, కానీ చాలామంది కారం ఉంటాయని ఎక్కువ మంది తినరు కదా. అలాంటప్పుడు ఇలాగ కారం లేనటువంటి మిరపకాయలతో మీరు ట్రై చేయండి. అందరూ తినచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి పప్పులోకైనా, పప్పుచారులోకైనా, పెరుగులోకైనా కూడా చాలా బాగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను రెడీ చేయడానికి ఇలాగా కారం తక్కువగా ఉండేటువంటి మిరపకాయలు, అలాగే మందంగా ఉండేటువంటి తోలు మందంగా ఉండేటువంటి మిరపకాయలు తీసుకున్నా. ఇలాగ పొడుగ్గా ఉండేటువంటివి. ఈ పొడుగ్గా ఉండేటువంటి మనం వేసుకోవాలంటే పెరుగు ఎక్కువ కావాలి కదా. అందుకోసమని నేను ఒక్కొక్క మిరపకాయని 4 ముక్కలుగా కట్ చేసుకుంటాను. అప్పుడు మనకి చిన్నగా అవుతాయి, పెరుగు కూడా తక్కువగా అవుతుంది. చూడండి, ఇలాగ మధ్యలోకి కట్ చేసుకొని మరి దీన్ని నేను సగం ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకున్నాను. మొత్తం ఇలాగా ఒక్కొక్క మిరపకాయని 4 ముక్కలుగా కట్ చేసుకుంటాను. అప్పుడే మనకి 1 కప్పు పెరుగుతో సరిపోతుంది. లేదు మనం ఇలాగ వేయాలంటే దగ్గర దగ్గర ఒక 2-3 కప్పులు వేసుకోవాల్సి వస్తుంది కదా. అందుకోసము ఇలాగ కట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఎండుతాయి, అలాగే తినడానికి కూడా కారం కూడా తగ్గుతుంది. చూడండి, మొత్తం అన్నీ ఇలాగా కట్ చేసుకుంటాను. చూడండి, అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నా, రెడీగా చేసేసుకున్నా. ఇప్పుడు మనము రుచికి తగ్గట్టుగా ఉప్పు కొద్దిగా ఎక్కువగా ఉంటేనే మనకి రుచి బాగా ఉంటుంది. అలాగే వాము, ఇవి రెండింటిని మిక్సీ పట్టుకున్నా, కానీ నాకైతే మెత్తగా రాలేదు. మీకు ఒకవేళ మెత్తగా వస్తే ఇంకా ఇలా బరకగా కాకుండా మెత్తగా మిక్సీ పట్టుకుంటే బాగా ఉంటుంది. అలాగే ఇక్కడ 1 కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. 1 నిమ్మకాయ మొత్తం రసం వేసేసుకుంటాను. వేసుకొని ఒక్కసారి మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఈ మిరపకాయలన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని మనం రెడీ చేసుకునేటువంటి పెరుగు మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవడమే. ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే మరి కాస్తైనా వేసుకోండి. వేసుకుంటేనే మనకి కొద్దిగా ఉప్పుగా ఉంటేనే మిరపకాయలు బాగా ఉంటాయి. మొత్తం అంతా బాగా ఒక 5 నిమిషాలు మనకి మిరపకాయలకు పట్టేంత వరకు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని మనము మూత పెట్టుకొని మధ్య మధ్యలో అంటే ఒక 2 గంటలకు ఒకసారి మూత తీస్తూ మనం కలుపుతూ ఉండాలి. కింద పైకి, పై కిందకి ఇలాగా అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ ఉప్పు వేసాం కదా, కొద్దిగా నీళ్ళులాగా వచ్చినాయి. మొత్తం అంతా మరి ఇప్పుడు పైన కిందికి, కింది పైకి ఇలాగా మనం ఒక రోజులో ఒక 4-5 సార్లు ఇలాగ కలిపి పెట్టుకోవాలి. నేనైతే ఉదయం 10 గంటలకు పెట్టినాను. ఇలాగా పెట్టేసుకొని చూడండి, ఇక్కడ నేను ఒక 4-5 సార్లు కలిపినాను ఆల్రెడీ. ఇలాగ ఒక్కసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒకరోజు రాత్రి అంతా ఉంచాను. ఒకరోజు రాత్రి ఇలాగ పెట్టేసుకుంటే మనం ఉదయాన్నే ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు, లేదా ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు. మొత్తం మిరపకాయలకి పెరుగు బాగా పట్టేలాగా ఇలాగ బాగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉదయానికి నేను ఒక క్లాత్, ఒక బ్యాగ్ని కట్ చేసుకొని వేసుకున్నా. ఉదయానికి మిరపకాయలు ఇలాగ ఉన్నాయి. ఇప్పుడంతా ఒక్కసారి కలుపుకొని మనము ఎండబెట్టుకోవడమే. ఇలాగ మనం ఎండబెట్టేటప్పుడు కూడా చూడండి, నేను పెట్టే విధంగా ఇలాగ మనం కట్ చేసినటువంటి భాగము పైకి వచ్చేలాగా ఇలాగ పెట్టుకున్నామంటే పెరుగు అంతా కూడా మనకి కిందికి పోకుండా మొత్తం మిరపకాయల్లోనే ఉండిపోతుంది. ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి, లేదంటే ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు. నాకైతే 1 గంట పాటు ఎండ ఉంటుంది. ఆ గంట నేను ఎండలో పెట్టుకుంటాను. తర్వాత వచ్చేసి ఫ్యాన్ కింద పెట్టేసుకుంటాను. ఇలాగా ఇప్పుడు పెరుగు ఉంది కదా, ఇప్పుడు మనం ఈ మిరపకాయల్లోకి మనం ఓపెన్ ప్లేస్ పైన పెట్టినాం కదా, ఇలాగ వేసుకున్నామంటే మొత్తం పెరుగు అంతా కూడా కరెక్ట్గా మిరపకాయలకి బాగా పట్టేస్తుంది. టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది. చూడండి, ఎంత మొత్తం మనము ఎంత పడుతుందో అంత
పైన ఇలాగ స్పూన్తో వేసుకున్నామంటే కొద్దిగా ఓపికతో చూడండి మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి ఒక 2 గంటలు ఎండలో పెట్టుకున్నా. ఇలాగ పెట్టేసుకొని తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకున్నా. నెక్స్ట్ డే చూడండి మరి ఎండలో పెట్టే చూపిస్తాను. నెక్స్ట్ డేకంతా కూడా ఇలాగ వచ్చేసినాయి. మనం పూర్తిగా డ్రై అయ్యేలాగా పెట్టేసుకున్నాను. తర్వాత ఫ్యాన్ కింద మొత్తం అంతా ఇలాగ రెడీ అయిపోయినాయి. మనం ఇలాగ రెడీ చేసుకుంటే మనకి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయి. కారం తక్కువగా ఉంటాయి, అందరూ తినచ్చు. వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. మీకు ఎలాగ వచ్చినాయి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాగ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఎండలో పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి వీటిని ఫ్రై చేసింటే ఇలాగ వచ్చినాయి. మనం ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు నూనె కొద్దిగానే వేసుకోవాలి. అలాగే ఫ్లేమ్ అనేటువంటిది హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇక్కడ కాల్చుకోవాలి. ఎందుకంటే ఇవి త్వరగా మాడిపోతాయి. కావాలనుకుంటే మనము లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఒక్క నిమిషం పాటు మనం నిదానంగా వేయించుకోవచ్చు. లేదా హై ఫ్లేమ్ పెట్టేస్తే ఒకేసారి మాడిపోతాయి. అందుకోసమనే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా వేయించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.